హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఇది రామాయణం వాల్మీకి గారు రచించిన దాని మీద బేస్ చేసుకొని హనుమంతుడిది, రాముడిది, లక్ష్మణుడిది, రావణుడిది ఒక్కొక్క సింగిల్ స్టోరీ మాదిరిగా క్రియేట్ చేస్తూ ఒక వెబ్ సిరీస్ డిస్నీ హాట్‌స్టార్ వాళ్ళు క్రియేట్ చేశారు. 2021 స్టార్టింగ్లో ఒక ఫస్ట్ సీజను, లాస్ట్లో సెకండ్ సీజను, 2.5 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు థర్డ్ సీజన్ వదిలారు. ఫస్ట్ 2 సీజన్ల స్టోరీ ఏంటంటే, ఫస్ట్ మామూలుగా హనుమంతుడికి శక్తులు రావడానికి ముందు హనుమంతుడు గురుభ్యాసం అయిపోయిన తర్వాత సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉంటున్న టైంలో అప్పటికే రావణాసురుడు సీతను అపహరించిన తర్వాత, ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ నుంచి చెప్పలేదు, కొన్ని బేసిస్ మాత్రమే చెప్పారు. దాని తర్వాత మళ్ళీ రావణుడు సీతను ఎత్తుకెళ్ళాడు. అలాగే రాముడు, లక్ష్మణుడు సీత కోసం వెతుకుతూ వాళ్ళందరి దగ్గరికి వచ్చి సాయం అడిగి సుగ్రీవుడు గొడవలలో వాళ్ళని చంపేసి పట్టాభిషేకం చేసిన తర్వాత రాముడికి సాయంగా వాలి, హనుమ, అంగద వీళ్ళంతా, జాంబవంతుడు వీళ్ళంతా కలిసి ఏ విధంగా సీతను వెతకడానికి ప్రయత్నించారు, దాంట్లో సక్సెస్ అయ్యారా లేదా, ఏ ఏ దిక్కుకు ఎవరినెవరిని పంపించాడు, అలాగే దాని తర్వాత ఆమెకు సంబంధించిన ఏదన్నా ఆనవాళ్ళు ఏమన్నా దొరికినాయా, ఇవన్నీ వచ్చేసి ఫస్ట్ సీజన్లో విజువలైజెస్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ, అలాగే వచ్చిన కొన్ని ఫైట్ సీక్వెన్స్లలో డైరెక్ట్గా చూపించడం కానీ, అంటే కొద్దిగా వాయిస్లు కానీ, ఇలా చాలా క్లారిటీగా, చాలా ఇంప్రూవైజ్డ్గా, అంటే ఇప్పుడు ఆదిపురుషులు చూసినట్టు కాకుండా చాలా బాగా నచ్చింది. కానీ ఫస్ట్ సీజన్లో వచ్చినంతగా గ్రేజ్ సెకండ్ సీజన్ కూడా వచ్చేసింది. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఈ స్టోరీ ఇలా జరుగుతున్న టైంలో మధ్యలో, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి స్టోరీ జరుగుతూ ఉంటుంది, జ్ఞాపకాలలోకెల్లా పాత స్టోరీ కొద్దిగా, అంటే సీతను ఏ విధంగా విడిపోయారు, అలాగే దాని తర్వాత హనుమకు ఏ విధంగా సూర్యుని మింగడానికి పోయాడు, దాని తర్వాత ఏ విధంగా ఇంద్రుడు, వాయుదేవుడు, శివుడు, బ్రహ్మ, విష్ణు అందరూ కలిసి అతనికి శక్తులు ఎలా ఇచ్చారు, అతన్ని అమరుని ఎలా చేశారు, అతనికి ఎందుకు అంత శక్తులు వచ్చినాయి, అన్ని శక్తులు ఉన్నా కానీ ఎందుకు మర్చిపోయాడు అనేది చెప్పేసి ఒక్కొక్క ఎపిసోడ్లో రివీల్ చేసుకుంటూ మనకి ఏ విధంగా రాముని మీద భక్తి అంత పెరిగింది అని చెప్పేసి చాలా క్లారిటీగా చూపిస్తూ వచ్చారు. ఇంకా క్లైమాక్స్కి వచ్చే, అంటే ఫస్ట్ సీజన్ క్లైమాక్స్కి వచ్చేతలకి 4 దిక్కులు వెతకడానికి వెళ్ళిన వాళ్ళు 3 దిక్కులు వాళ్ళు వెనక్కి వస్తారు. హనుమ, జాంబవంతుడు, అంగదుడు వీళ్ళు వెళ్ళిన దిక్కు నుంచి వీళ్ళు రాలేక శూర్పణఖ పన్నిన, అంటే ఇది నేను ఫస్ట్ టైం వింటున్నా, ఇంతవరకు నేను చూసిన సినిమాలలో కానీ చదివినంత కథలలో కానీ లేదు, ఇది ఫస్ట్. అక్కడ వాళ్ళ ఒక వలయంలో ఇబ్బంది పెట్టి బంధించి పెడుతుంది. దాని తర్వాత ఒక వనదేవతలను కాపాడి అక్కడి నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, దాని తర్వాత అసలు సంపాతిని ఎలా కలుసుకున్నారు అనేది ఫస్ట్ సీజన్. అది చాలా బాగుంది. ఇంకా సెకండ్ సీజన్లో ఎలా వెతికారు ఏం కథ అనే దాని గురించి ఒక క్లూ వదిలేసి మనకు అన్ని బాగా చేశారు. విజువలైజ్ కానీ, మ్యూజిక్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టుల వాయిస్ ఓవర్ కానీ చాలా బాగుంది. ఎక్కువ కార్టూనిస్టులు పెట్టకుండా జస్ట్ విజువలైజ్కి యానిమేషన్లోని బాగా చూపించారు. రియల్ సినిమా, రియల్ వెబ్ సిరీస్ చూస్తున్నట్టుంది. కాబట్టి లెందీగా ఎక్కువ ఉంటుంది, ఓపిక ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఓకే, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.